మంచు ఇంట్లో మళ్ళీ మంటలు చెలరేగాయి. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న గొడవలు మళ్ళీ మొదలయ్యాయి. మనోజ్ మరోసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లడం, లోపలకు అనుమతి లేకపోవడంతో గేటు ముందు బైఠాయించడంతో మళ్ళీ మీడియా ఫోకస్ ఈ కుటుంబంపై పడింది. ఈ సందర్భంగా మనోజ్ చేస్తున్న కొన్ని కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. విష్ణు కన్నప్ప చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. అదే సమయంలో మనోజ్ చేసిన మల్టీ స్టారర్ ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నారా లోహిత్ కూడా నటించారు. కన్నప్పకు పోటీగా విడుదల చేద్దాం అనుకున్నారు. బాక్సాఫీస్ పై మంచు సోదరుల పోటీ ఎలా ఉంటుందో చూడాలని చాలా మంది ఆశించారు. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కన్నప్ప వాయిదా పడింది. అయితే కన్నప్ప లేట్ అవ్వడానికి కారణం టెక్నికల్ ఇష్యూస్ కాదంటున్నాడు మనోజ్. నా సినిమా భైరవ కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకున్నా. నా సినిమాకు భయపడి విష్ణు తన కన్నప్పను వాయిదా వేశాడు అంటూ కొత్త కారణాన్ని చెప్పాడు మనోజ్. నా కెరీర్లో విష్ణు కోసం చాలా త్యాగాలు చేశా. ఓ సినిమాలో లేడీ గెటప్ కూడా వేశా. బయట బ్యానర్లో హిట్ కొట్టినప్పుడు వెంటనే నన్ను లాక్కొచ్చి సొంత బ్యానర్లో సినిమా చేయమనేవారు. ఇలా ఎంత చేసినా నన్నిప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. అలాంటిది ఒక సినిమాని చూసి మరో సినిమా భయపడిపోయి వాయిదా వేసుకోవడం ఏంటో అని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మొత్తానికి విష్ణు మనోజ్ల గొడవ, వారి వైరం మీడియాకు కావలసినంత ముడిసరుకు అందిస్తున్నాయి. కన్నప్ప వాయిదా పడటం వల్ల ఇప్పుడు భైరవం కూడా వాయిదా వేస్తారేమో చూడాలి మరి.